హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరియు రెసిపీస్. ఈరోజు చాలా టేస్టీగా ఉన్న టమాటా పులుసు రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఉంటే మనకి కూర కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. మొత్తం అన్నం తినేయచ్చు దీంతో. సో రెసిపీలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ ఏదైనా తీసుకోండి. అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ఆవాలు, ఇప్పుడు కొన్ని మెంతి గింజలు. ఇవి నేను క్వాంటిటీ ఎందుకు చెప్పడం లేదంటే ఇది కొంచెం తక్కువ ఎక్కువైనా మీరు వేసుకోవచ్చు. ఇలా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో చక్కగా వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. అవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. వెల్లుల్లిపాయలు మాత్రం కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2-3 ఎండుమిర్చీలు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం హింగు వేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా మనం కలుపుకొని ఇప్పుడు ఇందులోని చూడండి ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా కోలగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు పెద్ద ముక్కలు అస్సలు ఉండకూడదు, సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇవి వేసుకొని బాగా మనం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొన్ని మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం వేగనివ్వాలి. కనీసం ఎప్పటి వరకు అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి ఈ విధంగా. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 5 నుంచి 6 టమాటాలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగ సన్నగా కట్ చేసుకుంటే మీకు తొందరగా గుజ్జులాగా వస్తుంది. పెద్ద ముక్కలు అన్నది కట్ చేయకూడదు, లేకపోతే సరిగ్గా ఉడకవు టమాటోస్ మనకి. సో ఇలా సన్నగా కట్ చేసిన 5 నుంచి 6 టమాటోస్ తీసుకున్నాను నేను. మీరు ఎక్కువ తక్కువ మీకు ఎంత కావాలో దాని తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. సో ఇలాగ బాగా మనం కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా కొంచెం ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో మెత్తగా టమాటాలు మొత్తం గుజ్జులాగా అయ్యేలాగా మనం ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి 5-6 నిమిషాల తర్వాత ఈ విధంగా ఇవి కొంచెం దగ్గరికి అవుతాయి మెత్తగాని. ఇప్పుడు వీటిని మనం ఒక గరిటెతో కానీ మ్యాషర్తో కానీ లేదా పప్పు తిప్పేది ఉంటుంది కదండి, దాంతో అయినా కానీ కొంచెం అలాగా మెత్తగా మనం మెదుపుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం మెత్తగా గుజ్జులాగా అయిపోతేనే టమాటాలు అప్పుడే టేస్ట్ వస్తుంది పులుసులో అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం కూడా ఒకవేళ టమాటాలు పుల్లగా లేకపోతేనే వెయ్యండి. టమాటాలు పుల్లగా ఉంటే అస్సలు వెయ్యొద్దు. నాకు టమాటాలు కొంచెం చప్పగా ఉన్నాయి, అందుకని కొంచెం చింతపండు రసం యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. వేసి బాగా మనం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మరొక 5 నిమిషాలు మనకి టమాటాలు ఉడికి ఇంకా మెత్తబడిపోతాయి అన్నమాట, ఈ మనం కారం చింతపండు వేసే టైంలో. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. వాటర్ అన్నది మీకు ఎంత పల్చగా కావాలో దాని తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇది కొంచెం పల్చగానే ఉంటుంది టమాటా పులుసు అన్నది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకపెట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ అలాగా లాస్ట్ని కొంచెం పంచదార వేసుకోవాలి. పంచదార అన్నది స్కిప్ చేయొద్దు. లాస్ట్ని కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను యాడ్ చేయలేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టమాటా పులుసు మీకు బాగా నచ్చుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ టమాటా పులుసు చేసుకుంటే మనకు అసలు కూరతో పనే ఉండదు, అంత బాగుంటుంది. చక్కగా వేడివేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే అసలు అదిరిపోతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మళ్ళీ మరో వంటకంతో వస్తాను.